కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కుప్పంలో ఇంటి నిర్మాణం కోసం చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు. చంద్రబాబు ఇంటి నిర్మాణానికి 1,80,000 లంచం డిమాండ్ చేశాడు. శాంతిపురం డిప్యూటీ తహసీల్దార్ హుసేన్ వ్యవసాయ భూమిలో ఇంటి నిర్మాణానికి ల్యాండ్ కన్వర్షన్ కోసం చంద్రబాబు దరఖాస్తు చేసుకోగా ఈ లంచం అడిగాడు హుసేన్. కుప్పం పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం మండలం శివపురం వద్ద నిర్మాణానికి అనుమతుల కోసం 1,80,000 అడిగి లంచం తీసుకున్నారు డిప్యూటీ సర్వేయర్. సీఎం కాగానే ఇటీవల కుప్పంలో పర్యటించారు చంద్రబాబు. లంచం విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు టీడీపీ నేతలు. జాయింట్ కలెక్టర్తో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నది నిజమేనని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, అంటే ఎంత ఆశ్చర్యం అంటే అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇంటి నిర్మాణం చేపడుతుంటే ఒక రెవెన్యూ అధికారి ఏకంగా వారినే లంచం అడిగిన ఘటన కుప్పంలో చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు 3 ఏళ్ల క్రితం తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇంటి నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో ఉన్న రెవెన్యూ అధికారి డిప్యూటీ సర్వేయర్ గా ఉన్న సద్దాం హుసేన్ ఆ ఇంటి ల్యాండ్ కన్వర్షన్ కోసం ఏకంగా టీడీపీ నేతలను 1,80,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. చివరకు దాన్ని ₹1,00,000 కుదుర్చుకొని డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. నిజానికి అప్పుడు ఈ ఘటన సుమారుగా ఒక ఏడాది క్రితం జరిగింది. అయితే ఎప్పుడైతే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గత నెల 27-28 కుప్పంలో పర్యటించారు. ఇదే సందర్భంగా కొంతమంది టీడీపీ నేతలు ఏకంగా మీ ఇంటికి మేము లంచం ఇవ్వాల్సి వచ్చిందంటూ కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావడంతో ఒక్కసారిగా సీఎం చంద్రబాబు అవాక్ అయ్యారు. వెంటనే అక్కడే ఉన్న జాయింట్ కలెక్టర్ పిలిపించి ఇది ఎంతవరకు నిజం, దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ కూడా 4 రోజుల క్రితం ఆదేశించారు. ఈ నేపథ్యంలో స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఈ ఘటన పైన సమగ్ర విచారణ జరిపారు. ఎవరైతే డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ ఆ రోజు ₹1,00,000 చంద్రబాబు నాయుడు ఏదైతే ఆ భూమి నిజానికి వ్యవసాయ భూమి అది దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ లో ఉన్న దాన్ని కమర్షియల్ గా కన్వర్షన్ చేసుకోవాలంటే అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ కన్వర్షన్ అనుమతి ఇవ్వాలంటే ₹1,00,000 లంచం తీసుకున్నాడని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఎవరైతే ఇంటికి మాకు లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ ను సస్పెండ్ చేశారు. ఆయన ఈవేళ అందుబాటులో ఉండాలి, అవసరమైతే విచారణకు పిలుస్తామని కూడా ఆదేశించడం తెలుస్తుంది. మొత్తంగా కుప్పంలో ఏకంగా ఒక రెవెన్యూ అధికారి చంద్రబాబు నాయుడు మనకే డబ్బులు డిమాండ్ చేయడం జిల్లాలోనే సంచలనంగా మారింది. బలరాం, మరి అంటే లంచం తీసుకున్న అధికారికి ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోతోంది ప్రభుత్వం? మరోవైపు ఆ అధికారి ఏమైనా స్పందించారా మీడియా ముందు? ఇప్పటి వరకు కూడా లేదు. అధికారి అయితే కుప్పంలోనే అందుబాటులోనే ఉన్నారు. బట్ తప్పనిసరిగా అతని పైన శాఖాపరమైన కఠిన చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఏకంగా ఒక మాజీ ముఖ్యమంత్రి, దాదాపు 7 సార్లు అప్పటికే ఎమ్మెల్యేగా ఆయన గెలుచున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత అంటే దాదాపు ఆల్మోస్ట్ క్యాబినెట్ ర్యాంకు. అటువంటి వ్యక్తి తన సొంత నియోజకవర్గంలో ఇంటి నిర్మాణం చేపడుతూ ఉంటే వారినే డబ్బులు బెదిరించామంటే తప్పనిసరిగా వారిపైన కఠినమైన శాఖా చర్యలు ఉంటాయి. అంతేకాకుండా ఇదే వ్యక్తి పైన ఇంకొన్ని కంప్లైంట్స్ కూడా అదే రోజు చంద్రబాబు నాయుడు దృష్టికి కొంతమంది రైతులు తీసుకొని వచ్చారు. అవన్నీ కూడా ఇవాళ విచారణలో వాస్తవం అని తెలియదు. కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే సద్దాం హుసేన్ డిప్యూటీ సర్వేయర్ అతని మీద కఠినమైన చర్యలు ఉంటాయని ప్రస్తుతం మనకు జిల్లా అధికారుల నుంచి అందుతున్న సమాచారం. దీనిపైన మరింత లోతైన విచారణ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. థ్యాంక్ యూ మురళి.